ఐకేపీ కేంద్రాలలో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు కార్మికులు ధర్నాకు దిగారు. జిల్లాలోని ఐకేపీ సొసైటీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి తాడు కట్టు కూలి టన్నుకు 60 రూపాయలు ఇవ్వాలన్నారు. ఇక పనిచేస్తున్న సమయంలో ప్రమాదం జరిగితే ప్రభుత్వమే ప్రమాద బీమా కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రాలలో మంచినీటి సౌకర్యం, విశ్రాంతి రూమ్, మెడికల్ కిట్స్ ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో 10,000 నుంచి 15,000 మంది ఈరోజు హమాలీ కార్మికులు వాళ్ళ యొక్క ఐకేపీ కేంద్రాలలో ఈ 2 నెలల కాలంలో వాళ్ళు హమాలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఏదైతే హమాలీ కార్మికులకు సమగ్రమైనటువంటి చట్టాలు లేవు, మన జిల్లాలో ఉన్నటువంటి ఐకేపీ కేంద్రాల్లో వాళ్ళకు విశ్రాంతి భవనాలు లేవు, మెడికల్ కిట్లు లేవు, మంచినీటి వసతి లేదు, అక్కడ ఉన్నటువంటి సాటా చేసేటువంటి మహిళలకు కూడా ఎలాంటి రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. మేము అనేక సార్లు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు మేము ధర్నాలు చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి హమాలీ కార్మికులందరికీ ఎంఆర్ఓ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పినాం. వాళ్ళందరికీ కూడా ఒక రక్షణ కవచంగా కల్పించాలని కూడా మేము చెప్పినాం. గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. అట్లాగే వీళ్ళైతే ఏదైతే ట్రాక్టర్ లోడు కానీ లారీ లోడు కానీ ఏదైతే తాడు కట్టడం ఉందో దానికి సంబంధించినటువంటిది ఆ 70 రూపాయలు ఇవ్వాలనేది ఉన్నది. కానీ 70 రూపాయలు ఇవ్వట్లేదు. కాబట్టి 2 టన్నులకు 70 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా కనీస వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. వాళ్ళ కూలీ రేటు విషయంలో కూడా ప్రభుత్వం ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రకంగా వేతనాలు ఉన్నాయి. అది సరైనది కాదు కూలీ రేటు. కాబట్టి మొత్తంగా 80 రూపాయలుగా స్లాబ్ పద్ధతి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని జిల్లాలో ఉన్నటువంటి ఐకేపీ కేంద్రాలలో పనిచేసేటువంటి హమాలీ కార్మికులందరికీ సమగ్రమైన చట్టం తీసుకొచ్చేసి వాళ్ళందరూ పేదలు, నిరుపేదలైనటువంటి వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 స్కీములు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళందరూ గృహజ్యోతి కానీ, రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టించి ఇవ్వాలని అలా సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్